Hey guys, welcome back to my channel Explore with Anuniki. So మనకి ఒరిస్సా సిరీస్లోని ఇదైతే ఫస్ట్ వ్లాగ్. మేము వచ్చేసి విశాఖపట్నం టు భువనేశ్వర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11 PM అవుతుంది. మేమైతే ఓలా బుక్ చేసుకున్నాము. అండ్ వైజాగ్లో ఇప్పుడిప్పుడే ఓలా అన్నది కొత్తగా 24/7 సర్వీస్ అయితే చేస్తున్నారు. నార్మల్గా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాకంట నాకు తెలిసి ఓలా అన్నది సేఫ్, బికాస్ మేమిద్దరము గర్ల్స్ వెళ్తున్నాము కదా, ఐ మీన్ మా అమ్మ నేను వెళ్తున్నాము. అండ్ అటు సైడ్ నుంచి మా రిలేటివ్స్ వస్తున్నారు. సో మేము వెళ్తున్నాం కాబట్టి మేము కార్ కంటే ఇంకా ఎక్కువ సేఫ్ ఆటోనే అని అనుకొని సో ఆటో బుక్ చేసుకొని అయితే మేము రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇలా దించుదాం. హే గైస్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పండి అందరూ, హాయ్ చెప్పండి. వీఆర్ ఆల్ గోయింగ్ టు పూరి. సో మాదైతే హీరాకుడ్ ఎక్స్ప్రెస్ నార్మల్గా అయితే ఎవ్రీడే ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వస్తుంది. సో మేము అదే 4కి వస్తుందని చెప్పి 4కి వెళ్ళాం, బట్ అది 6కి వచ్చింది. సో మళ్ళీ ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయ్యాము. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ విశాఖపట్నంలోనే స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ అయితే క్లీన్గా ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల. అండ్ దెన్ దీని డెస్టినేషన్ వచ్చేసి అమృత్సర్. ఆల్మోస్ట్ 3 days పడుతుంది. 3 days విశాఖపట్నం నుంచి ఢిల్లీ దాటి అమృత్సర్కి అయితే ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. సో నేను విశాఖపట్నం బోర్డు చూపిద్దామని చెప్పి గేట్ దగ్గర వీడియో తీస్తున్నాను, బట్ ఆ బోర్డు అయితే నాకు కనిపించలేదు, మొత్తం చీకటిగా ఉంది. అండ్ నార్మల్గా మనకి బోర్డ్స్ దగ్గర లైట్ అయితే ఉంటుంది కదా, మరి ఇక్కడ అయితే లేదు. నేను వీడియో తీసే టైంలోనైతే లైట్ లేదు. సో మొత్తం చీకటిగానే కనిపిస్తుంది. చూడండి, అదిగో బోర్డు వచ్చింది కానీ మనకేం కనిపించలేదు. అమ్మా ఏం చేస్తున్నావు? మేడం అన్ని బెడ్షీట్లు పరిపించుకొని పడుకుంటున్నారు. చూడండి, ఈవిడ ఏకంగా కండక్టర్ జాబ్ చేస్తుంది. ఇగోండి, ఈవిడ కూడా పెద్ద మనిషి అయ్యండి నా చేతి పరిపించుకున్నారు. టీటీ కూడా టికెట్లు నేనే చూపించాలట. మేము బరంపూర్ రీచ్ అయ్యేసరికి 4:30 AM అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో మేము 3rd class AC అయితే బుక్ చేసుకున్నాము. ఒరిస్సా సైడ్ వెళ్ళే ట్రైన్స్ ఏదైనా మనం బెస్ట్ 3rd class AC బుక్ చేసుకుంటే బెటర్. బరంపూర్ దాటాక మనకి రిషికల్య రివర్ అని ఒక రివర్ అయితే వస్తుంది. దాని మీద బ్రిడ్జ్, వాటర్ మీద ఏమొచ్చి సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ మూమెంట్ అయితే. అండ్ ఆ సన్ రైజ్ చాలా 1 hour పాటు మనకి సన్ అలానే కనిపించింది. అండ్ వ్యూస్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, చూసేయండి. కోచ్ అయితే చాలా క్లీన్ ఉంది, బట్ స్లీపర్ మాత్రం జనరల్ లాగా ఉంటుంది. స్లీపర్ బుక్ చేసుకోకండి. మళ్ళీ 3rd AC, ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. 2nd AC, 1st AC. ఓకే,
సో మేమైతే బ్రష్ అది చేసేసుకొని, మనకి బ్రష్ చేసిన వెంటనే ఆకలేస్తుంది కదా, సో నాకైతే చాలా ఆకలిస్తుంది. సో బ్రష్ చేసేసుకొని స్నాక్స్ ఏవే ఉన్నాయో అన్నీ తీసి చూసుకుంటున్నాను, ఏం తిందాము ఏంటి అని. లాస్ట్కి బిస్కెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ అయితే తినేసి వాటర్ తాగేసాము. అండ్ మా రిలేటివ్స్ ఇంకా లెగలేదు. లెగిసిన తర్వాత మేము పూరి అయితే పట్టుకెళ్ళాము. సో పూరి తిన్నాం అనుకో. మనకి భువనేశ్వర్ వెళ్ళే దారిలోని కుర్దా రోడ్ అని ఒక జంక్షన్ అయితే వస్తుంది. పూరి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో భువనేశ్వర్ నుండి, వాళ్ళు కుర్దా రోడ్ దగ్గరే దిగిపోతారు. మేము ఆబ్వియస్లీ పూరియే వెళ్దాం అనుకుంటున్నాము, బట్ మేము కుర్దా రోడ్ దగ్గర ఎందుకో డేర్ చేయలేదు దిగడానికి. సో డైరెక్ట్గా భువనేశ్వర్ వెళ్ళి అక్కడి నుంచి పూరి వెళ్దామని చెప్పి మేమైతే ట్రైన్లోనే ఉండిపోయామన్నమాట. అండ్ కుర్దా రోడ్ నుంచి మనకి భువనేశ్వర్ వచ్చేసి ఒక 1/2 hour 45 minutes అయితే పడుతుంది. మేము 1/2 hour 45 minutesలోని కొంచెం టిఫిన్ అది చేసేద్దాం అనుకున్నాము. ఇద్దరు పొద్దున్నే మీరిద్దరే, మీ పని బాగుంది, చక్కగా అలా సెట్ అయ్యారు ఇద్దరు. అక్కడ చేసాం మేము, పిన్ని ఎప్పుడో చేసింది, బిస్కెట్లు కూడా తినేసాం ఆకలేసి. మేము కుర్దా రోడ్ దగ్గర ఎందుకు దిగలేదంటే అది చిన్న స్టేషన్ ఏమో, అండ్ అక్కడ ట్రావెల్కి అంటే భువనేశ్వర్ వెళ్ళడానికి అన్ని ఫెసిలిటీస్ ఉండవేమో అనుకున్నాను. బట్ చాలా పెద్ద స్టేషన్, భువనేశ్వర్ కంటే ఇదే పెద్ద స్టేషన్ అంట. మాకు తెలీదు, అక్కడ చూసిన తర్వాత మాకు తెలిసింది. సో అదైతే చాలా క్లీన్గా ఉంది, చాలా పెద్ద స్టేషన్. అండ్ బయట కూడా మనకి ట్యాక్సీస్, ఆటోస్ అన్నీ అవైలబిలిటీ ఉంది. ఒకవేళ మీరు కనుక పూరి ప్లాన్ చేస్తే బెటర్ డైరెక్ట్గా పూరి స్టేషన్ దగ్గర రీచ్ అవ్వండి, లేకపోతే కుర్దా రోడ్ స్టేషన్ దగ్గర కూడా రీచ్ అవ్వచ్చు. మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం మేము, పూరి వెళ్తూ పూరి తింటున్నాం అన్నమాట. భువనేశ్వర్లోని మేము రిటైరింగ్ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఆన్లైన్లో చూస్తే రిటైరింగ్ రూమ్స్ అవైలబిలిటీ లేదు. సో డైరెక్ట్గా రిటైరింగ్ రూమ్స్ తీసుకుందాం అనుకొని భువనేశ్వర్ అయితే వచ్చాము. కానీ అక్కడ భువనేశ్వర్ స్టేషన్ అన్నది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మ్యాక్సిమం రిటైరింగ్ రూమ్స్ ఇవేవి లేవు, అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. సో మేమైతే డైరెక్ట్గా భువనేశ్వర్ నుంచి కాకుండా డైరెక్ట్గా అక్కడ క్యాబ్ తీసుకొని పూరి అయితే వెళ్ళిపోయాము. సో యాక్చువల్లీ ఇక్కడ మేము తింటున్నాం కదా, మా భువనేశ్వర్ స్టేషన్ అయితే ఇక్కడ నుంచి 5 minutes. ఆ విషయం మాకు తెలియదు, మేము తెలియకుండా కూర్చొని తినేస్తున్నాం అన్నమాట. సడన్గా స్టేషన్ వచ్చింది, ఏదో స్టేషన్ వచ్చింది ఆగింది అనుకున్నాము. బట్ బయటికి చూస్తే అది భువనేశ్వర్ స్టేషన్. సో వెంటనే ఆ పూరీలన్నీ బ్యాగ్లో పడేసి ట్రైన్ అయితే దిగిపోయామన్నమాట. సో అది మ్యాటర్. సో ఇది మా ట్రైన్, ఇప్పుడే దిగన్నమాట. సో ఇప్పుడైతే భువనేశ్వర్ వచ్చాము, ఇప్పుడు రిటైరింగ్ రూమ్స్కి అయితే వెళ్తున్నాము. సో సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మేము రిటైరింగ్ రూమ్స్ చూడడానికి అయితే వెళ్ళాము. బట్ మాకు రిటైరింగ్ రూమ్స్ అయితే లేవని తెలిసింది. సో డైరెక్ట్గా బయటకైతే వచ్చేసి అక్కడ క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. సో అది మనకి భువనేశ్వర్ అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్ లుక్ అయితే ఇట్లా ఉంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.